సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ దేంట్లో ఉంటాయి అని ఆలోచిస్తున్నారా? ఒక్క ఉసిరికాయలోనే ఉంటాయండి. రోజుకి 2 ఉసిరికాయలు తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఉసిరికాయల్లో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మన బాడీలో ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి, మన వెయిట్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. హై విటమిన్ సి అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని క్యూర్ చేయడానికి ఈ విటమిన్ సి అనేది బాగా యూజ్ అవుతుంది. మన డైజెస్ట్ సిస్టమ్ని క్లీన్ చేయడానికి రోజు ఒక పండు తింటే, ఉసిరికాయ తింటే మన రోజు డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా క్లీన్ అవుతుంది. అలా దట్టు లివర్ కూడా చాలా హెల్తీగా ఫంక్షనింగ్ చేస్తుందన్నమాట. మన స్కిన్ కూడా బ్రైట్నింగ్ చేయడానికి, హెయిర్ స్ట్రెంగ్త్ చేయడానికి, బ్లడ్లో షుగర్ని కంట్రోల్ చేయడానికి, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉపయోగాలు అన్నమాట ఈ ఉసిరికాయలో ఉన్నవి. మీరు ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఉసిరికాయలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని నాలాగా నెయ్యి వేసుకొని కొంచెం వేపుకోండి. నేనైతే అటు ఇటు తిరుగుతా వేపాను కాబట్టి నల్లగా అయిపోయినాయి. మీరు కొంచెం దగ్గరుండి వేపుకుంటే తెల్లగానే ఉంటాయి అన్నమాట. నేను 2 గ్లాసులు అయితే తీసుకున్నాను ఉసిరికాయలు. అయితే గ్లాసున్నర బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఇది నల్ల బెల్లము, ఆర్గానిక్ బెల్లము, మా ఊరు నుంచి అయితే తెచ్చుకున్నాను. ఉసిరికాయలు వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకొని, ఈ బెల్లం మటుకు కొలుసుకున్నాం కదా మనము, 2 గ్లాసులు ఉసిరికాయలకి గ్లాసున్నర బెల్లం అయితే తీసుకొని దాన్ని పాకం తెప్పించానమాట. కొంచెం ఉండపాకం వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో పాకం కూడా చూపిస్తున్నాను చూడండి. అట్లా ఒకసారి చూస్తే ఇట్లా తెగుతున్నట్టు ఉంది. అలా తెగకుండా కొంచెం రౌండ్గా ఉండైతే సరిపోతుంది అనమాట. రెండోసారి తీసినప్పుడు ఇలా రౌండ్గా ఉండైతే వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలన్నీ దాంట్లో వేసి బాగా కలిపెట్టుకోవాలి. అప్పుడు ఉసిరికాయల్లో నుంచి, ఆ ముక్కల్లో నుంచి వాటర్ అయితే వస్తుంది అనమాట. అందుకని చాలాసేపు అయితే ఆ వాటర్ పోయేదాకా ఉడకనివ్వాలి. ఒక 20 to 25 minutes అనమాట. పాకంలో పోసిన తర్వాతే ఒక 20 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. చూడండి, ఇక్కడ నీరుగా అయిపోతుంది కదా ఆ బెల్లం పాకము. మళ్ళీ అది బాగా దగ్గర పడేదాకా, మీకే కలర్ చేంజ్ అవుతుంది, దగ్గర పడేదాకా ఉడకనిచ్చుకుంటే అది సంవత్సరం పాటు స్టోర్ ఉంటుంది అనమాట. మనం ఏదన్నా డబ్బాలో పెట్టుకొని రోజు ఒక 5-6 పీసులు మనం తిన్నాము అంటే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది? మీ దాకా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్